ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంది, కొత్త సంవత్సరం అనేది చూద్దాం. ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే చూద్దాం. మొదటిగా మనం చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఓకే, సో ఇక్కడ చెప్పేది ఏంటి? ఆదాయం బాగానే ఉంది, ఖర్చు కాస్త తగ్గిపోయింది. బేసిక్గా అంటే కొంచెం డబ్బులు మిగులుతాయి, కానీ అవమానం ఎక్కువ ఉంది, మర్యాద ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఆటోమేటిక్ అంతే కదా. డబ్బులు సంపాదిస్తే 10 మంది మాట్లాడతారు మన గురించి. సో ఇక్కడ మనం జస్ట్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తే చాలు. ఇప్పుడు అసలు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటి, ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు దాకా చెప్పింది జనరల్గా గ్రహాల అనుసారంగా ఎలా ఉంది. ఫస్ట్ మనం చూసుకుంటే వీళ్ళకి గురువు మొదటి 6 నెలలు ఒక రాశిలో, రెండో 6 నెలలు రెండో భాగం ఈ సంవత్సరంలో గురువు ఇంకో రాశిలో ఉంటారు. కాబట్టి సంవత్సరం మొదటి 6 నెలలు ఒకలాగా, రెండో భాగం ఒకలాగా ఉంటుంది. ఏ రాశికైనా అంతే. ముందు మేషరాశి గురించి మాట్లాడదాం. సో మొదటి 6 నెలలు ముందు మాట్లాడుకుందాం మనం ఏ విధంగా ఉంటుంది. సో మనం మొదటి 6 నెలల గురించి మాట్లాడాలంటే మొదటి 6 నెలలు విపరీతమైన జాబ్ లాస్ ఉంటుంది. ఎందుకంటే శివగ్రహం ప్లూటో వీళ్ళకి 10వ ఇంట్లో ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకి విపరీతమైన జాబ్ లాస్ అనేది ఉంది. కానీ మంచి విషయం ఏంటంటే రెండవ భాగంలో మళ్ళీ మంచి సమయం, గురువు మంచి రాశిలోకి వెళ్తాడు, మీకు మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి గురుగారు నాకు జాబ్ పోయింది అని బాధపడొద్దు. జాబ్ పోయే వాళ్ళల్లో మేషరాశి వాళ్ళు ఫస్ట్ ఈసారి. కానీ దీనికి ఒక మంచి శుభసూచకం కూడా ఉంది. ఏంటంటే చాలామంది వ్యాపారం కూడా మొదలెడతారు. జాబ్ ఇప్పుడు దాకా చేస్తూ డబ్బులు సంపాదించి మిగుల్చుకుంటారు. సో చాలామంది జాబ్ మొదలు పెడతారు వీళ్ళల్లో. కొంతమంది జాబ్ కోసం వెయిటింగ్ చేసి వేరే జాబ్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా ఈ జాబ్ పోయేసరికి నాకు ఇప్పుడే అవకాశం దొరికిందని చెప్పి వ్యాపారం మొదలు పెడతారు. సో ఆ వ్యాపారం రెండో భాగంలో బాగా మీకు రిటర్న్స్ తీసుకొస్తుంది. సో ఇది ఒక రకంగా మంచి శుభవార్త అని చెప్పొచ్చు. తర్వాత మనము ఇదంతా మాట్లాడింది ఏంటి? జనరల్ ప్రెడిక్షన్. కానీ జన్మ జాతకం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పింది జనరల్, ఇప్పుడు పర్సనల్గా చెప్తాను. మేషరాశి వాళ్ళకి పర్సనల్గా చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఫస్ట్ మీ జాతకం చూపించాలి. ఎందుకంటే జాతకం బాగుంది, ఇప్పుడు టైం బాగుందంటే వ్యాపారంలో డబ్బులు పెట్టవచ్చు. జన్మ జాతకంలో బలం ఉందంటే ఉద్యోగం అలా స్టాండర్డ్గా ఉంటుంది. ఒకసారి జాబ్ పోయిన తర్వాత నేను వెంటనే వ్యాపారం పెడతాను అని తప్పు నిర్ణయం తీసుకొని వ్యాపారంలో డబ్బులు పెట్టేసి అక్కడ ఇంట్లో ఆవిడతో గొడవ పెట్టడం కరెక్ట్ కాదు. వ్యాపారంలో డబ్బులు పెట్టే ముందు ఒకసారి జాతకం చూపించుకోండి. మీ ఇంట్లో ఆవిడ, మీ స్త్రీ, మీ భార్యమని ఆమెని జాగ్రత్తగా చూసుకోండి. ఆమెనే మీ కోహినూరు వజ్రం, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం బేసిక్గా ప్రతి మనిషి తెలియకుండా ఒక తప్పు చేస్తాడు. ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. మందాగడం, భార్యను వేధించడం, అమ్మ నాన్నని ఇష్టం వచ్చిన బాధించడం, ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి ఒక తప్పు చేస్తూ ఉంటాడు. చదువుని ఇగ్నోర్ చేయడం. ఆ తప్పుని మనం కట్టడి చేయాలి. ఏ తప్పు అయితే మీ జీవితంలో ఉందో దాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. నువ్వు ఏ తప్పు చేయట్లేదు సార్, నేను మంచి దారిలో ఉన్నానంటే నీకు మంచే జరుగుతుంది, చెడైతే జరగదు. మంచి జరుగుతుందో లేదో తర్వాత, చెడైతే జరగదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి వాళ్ళు ఈసారి తప్పు చేయకూడదు.
అది ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, సిగరెట్లు తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది కదా. కామన్ సెన్స్ అది. అది చేయకుండా ఉంటే చాలు కదా, బేసిక్ కామన్ సెన్స్. ఇది కూడా అంతే. మన టైం ఎలా ఉంది, మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలి. ఒక పని మొదలుపెట్టే ముందు 10 మందికి చెప్పాలి. నీ ప్రాబ్లమ్ని షూట్ చేయాలి 10 మందికి, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరికి. అప్పుడు నీకు క్లారిటీ అనేది వస్తుంది. జనాలు ఏం చేస్తారంటే బేసిక్గా టైం బాగాలేనప్పుడు ఎవ్వరిని ఏం అడగకుండా ఏదో బిజినెస్లో మొత్తం డబ్బు పెట్టేస్తారు, తర్వాత చేతులు కాలిపోతాయి. సో అప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదా. సో ఇప్పుడే మేషరాశి వాళ్ళు బేసిక్గా ఆందోళన పడొద్దు. ఫస్ట్ 6 మంత్స్, సెకండ్ 6 మంత్స్ అయినా కొంచెం కూల్గా ఉండండి. జాబ్ పోయినా కూడా ఏం బాధపడొద్దు. రెండో మెల్లిగా టైం దాటే కొద్దీ మీకు మంచి టైం రాబోతుంది. స్లోగా గురువు కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత మీ మంచి టైం స్టార్ట్ అవుతుంది అనమాట బేసిక్గా. తర్వాత కేతు 5వ ఇంట్లో, రాహు 11వ ఇంట్లో ఉన్నాడు. రాహుతో పాటు కుజుడు బుధుడు ఉన్నాడు. అంటే ఏంటి? మీకు లావాదేవీలు, భూ సంబంధించిన లావాదేవీలు, ల్యాండ్ కొనే అవకాశం ఉంది, వ్యాపారం చేసే అవకాశం ఉంది. బుధుడు అంటే వ్యాపారం, కుజుడు అంటే ల్యాండ్. అంటే వ్యాపారం చేస్తారు, భూమి కొంటారు. జాతకం బాగాలేకపోతే ఉన్న భూమి అమ్ముకోవాల్సి వస్తుంది, ఉన్న వ్యాపారాలు మునిగిపోతాయి. అంటే మనకు 2 రకాలుగా ఉంది. మంచి వాడికి మంచి జరుగుతుంది, చెడు వారికి చెడు జరుగుతుంది. ఈ సంవత్సరం గురువు 3 రాశులు మారుతుంది కాబట్టి జీవితం చాలా వింత వింతగా ఉంటుంది చాలామందికి. మనం ఇప్పుడు ఆల్రెడీ చాలామందిని చూస్తున్నాం. ఎంతోమంది జాబ్ పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది జాబ్ తెచ్చుకుంటున్నారు, ఎంతోమంది కొత్త వ్యాపారాలు పెట్టి నిలబడుతున్నారు, ఎంతోమంది ఉన్న వ్యాపారాలు క్లోజ్ చేస్తున్నారు. సో చివరికి మీ జన్మజాతకంకే వస్తుంది, కానీ మనం జనరల్గా మాట్లాడుతున్నాం. సో కుజుడు బుధుడు రాహుతో ఉన్నాడు 11వ ఇంట్లో కాబట్టి అతివృష్టి అనావృష్టి కనిపిస్తుంది. తర్వాత 12వ ఇంట్లో శని ఎవరితో ఉన్నాడు? శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. అంటే ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే మ్యారేజ్ లైఫ్ బాగుండబోతుంది మేషరాశికి. ఇప్పుడు దాకా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ ఉంది సార్, మా భార్య రోజు గొడవ పెడుతుంది అనుకున్న వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవరైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి పార్ట్నర్ దొరుకుతుంది, ఎమోషనల్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే అందరికీ నేను ఫస్ట్ మీ మ్యారేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వ్యాపారం నడుస్తూ ఉంటుంది, జాబ్ కూడా నడుస్తూ ఉంటుంది. మీరు ఫస్ట్ మీ మ్యారేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోవాలి. మేషరాశి వాళ్ళ సంవత్సరంలో అవ్వట్లేదు అని చెప్పొద్దు. ఎలా అయినా వెతికి పెళ్లి చేసేసుకోండి. సీతారాముల కళ్యాణం జరిపించండి, కృష్ణుడి గుడికి వెళ్ళండి, రుక్మిణి కృష్ణుడికి రాసిన ఉత్తరాలు చదవండి, పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంది ఈ సంవత్సరం. సో ఒక అమ్మాయి వల్ల మీ జీవితంలో మంచి జరుగుతుంది. 2026లో అసలు సిచ్యువేషన్ ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాం వార్షిక ఫలాల్లో, మీకంటే మీ జాతకం కంటే మీరు మీ జీవితంలో ఉన్న అమ్మాయి వల్ల బాగుపడతారు. అంటే మీకు వ్యాపారంలో లాస్ ఉంది, ఆగిపోతుంది, జాబ్ పోయే ప్రమాదం ఉంది, వెళ్ళకుండా ఉంటుంది, వెళ్ళినా ఇంకో జాబ్ చాలా త్వరగా వస్తుంది. అంటే ఏదో రకంగా మీ ఆవిడ జాతకం, మీ గర్ల్ ఫ్రెండ్ జాతకం మిమ్మల్ని కాపాడుతుంది. చాలా సింపుల్గా, చాలా క్లియర్ కట్గా ఇది 12 రాశుల్లో మేషరాశికి చాలా ఎక్కువ టాప్. సో ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కెరియర్ కొంచెం స్లోగా ఉన్న జీవన అదే మన భార్యామణి వల్ల, స్త్రీ వల్ల ఆ వ్యాపారము, అదే కెరియర్ అనేది పుంజుకుంటుంది.
ఈ సంవత్సరం వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు? ఏదన్నా ఉందా టర్నింగ్ పాయింట్ లాంటిది ఏదైనా ఉందా? ఒకటే చెప్తాను, టర్నింగ్ పాయింట్ అనేది ఏమి ఉండదు. మనమే టర్నింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మీరు వెళ్తారో లేదో అనేది ఒక చిన్న దాని మీద ఆధారపడి ఉంది. అదే మీ ఆవిడ. మీ ఆవిడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీరు చెప్పినట్టు ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాదు. మీ ఆవిడే మీకు బంగారం. అదే మీరు అడిగిన టర్నింగ్ పాయింట్ వస్తుంది, కాదనట్లేదు. మీ ఆవిడ, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె సపోర్ట్ మీకు ఉండాలి అన్ని రకాలుగా. ఆమె చెప్పింది చేయండి. ఆమె ఏ వ్యాపారం చెప్తుందో ఆ వ్యాపారం చేయండి. నువ్వు చింతపండు వ్యాపారం చేస్తావు, నీకు నడవదు. ఆమె ఏదో వేరే వ్యాపారం చెప్తుంది, పాలు పెరుగు, ఆ వ్యాపారం చేయి. బేసిక్గా ఆమె చెప్పింది చేయి వ్యాపారం. ఆమె చేతిలో లక్ష్మి ఉంది ఈసారి. నీ షాపు నువ్వు ఆమె చేతిలో చెప్పాలి. ఫైనాన్స్ కాగితం ఉంటుంది కదా, ఆడిటింగ్ లెక్కలన్నీ ఆమెకు చూపించి ఒకసారి. లక్ష్మి ఎవరి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాలబ్బా, చాలా సింపుల్. నీ దగ్గర లేదు ఈసారి లక్ష్మి, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది సింపుల్గా, బేసిక్గా. అది చెప్పాలంటే మీకు మామూలుగా 1 లైన్లో చెప్పేస్తా. మీకు ఈసారి నేను 70% మార్కులు ఇస్తున్నాను, ఏ ఇబ్బంది పడొద్దు, అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పింది ఒక లెక్క, ఇప్పుడు చెప్పింది ఒక లెక్క. 70 మార్క్స్, ఫస్ట్ క్లాస్, డిస్టింక్షన్, నో నీడ్ టు వరీ. మనకి ఉగాది పచ్చడిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఏ ఫ్లేవర్ వీళ్ళకి ఎక్కువగా తగులుతుందంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తారంటారు ఈ సంవత్సరం? వీళ్ళు బేసిక్గా చెప్పాలంటే స్వీటు, దాంట్లో కొంచెం ఒక్క రవ్వ పంచదార పడింది అంతే. అర్థమైందా? అదే 1 లీటరు స్వీట్లో ఒక స్పూను పంచదార పడితే ఏమవుతుంది? పెద్దగా ఏమి తేడా రాదు. కానీ ఆ పంచదారలో ఆ ఉప్పు ఉందా లేదా? ఉంది. కానీ అది కింద అలా రెసిడ్యూ అయిపోతుంది. కానీ మీకు ఏ ప్రాబ్లం లేదు, 70% సక్సెస్. స్వీట్ ఫ్లేవర్, నో నీడ్ టు వరీ, హ్యాపీగా వెళ్ళిపోదు. ఓకే. మరి ఈ సంవత్సరం విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అవసరం అంటారు? ఏళ్ళనాటి శని కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి నాకు తెలియదు. ఏళ్ళనాటి శని అసలు మర్చిపోండి. మీ జాతకంలో శని బాగుంటే, శని కాదు వాళ్ళ తాత కూడా ఏం చేయలేడు. తర్వాత మీరు ఉపాయం, పరిహారం ఏం చేయాలి అనుకున్నారు? ఏం లేదు, చాలా సింపుల్. ప్రతి నెల మీ ఆవిడకు చీర కొనివ్వండి. ప్రతి నెల మీ ఆవిడకు బ్యాంగిలో, ఇయర్ రింగో కొనివ్వండి. మీ స్థాయిలో, మీ స్థోమతకి తగ్గినట్టు మీరు మీ ఆవిడకి ఎంత కొనివ్వగలుగుతారు అంత కొనిస్తే మంచిది. ఆవిడని ఎంత బాగా చూసుకోగలిగితే అంత మంచిది. అది దీని మించిన పరిహారం లేదు. ఇంకా చెప్పాలంటే మేషరాశి ఆంజనేయ స్వామికి సంబంధించిన రాశి కాబట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని నామజపం చేయండి. తర్వాత ఎక్కడో స్త్రీ శక్తి ఇన్వాల్వ్ ఉంది కాబట్టి రాధాకృష్ణ గుడికి వెళ్ళి రాధా 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 అని నామజపం చేయాలి. ఓకే. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే శుక్రవారం రాధాకృష్ణ గుడికి వెళ్ళి రావాలి. ఈ సంవత్సరమే స్త్రీ జాతికి సంబంధించిన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు రాధాకృష్ణ మందిరానికి వెళ్ళి రావాలి. రాధా రాధా అని నామజపం చేయాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ రెమెడీ, ఫిక్స్డ్. ఓకే. ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.